ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట జాగ్రత్తగా వినండి. అబద్ధ బోధకులను సహిస్తున్నావు, అబద్ధ బోధకులకు నువ్వు సపోర్టు చేస్తున్నావు, వారిని నీ నెత్తిన పెట్టుకుంటున్నావు. ఒకరోజు దేవుడు ఫలమిస్తాడు. ఎందుకు నిన్ను నన్ను ఆయన భరిస్తున్నాడు అనంటే, ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉంటాడు. నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన నిన్ను వెంటనే శిక్షిస్తే నువ్వు అంటావు, నాకు కొంచెం సమయం ఇస్తే నేను మారు మనసు పొందేటోన్ని, నీకు కనికరం లేదా ప్రభువా అని అంటావు. ఆ మాట మనం అనటానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వడు. సమస్త కార్యముల విషయంలో ఆయన న్యాయస్థుడై ఉంటాడు. సమయం కనిపెడుతూ ఉంటాడు. సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను అంటున్నాడు. సరిగ్గా సమయానికి వారిని బబులోను చెరలోనికి పంపించాడు. 400 సంవత్సరాలు వారిని భరించాడు, సహించాడు.